ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించి మన ఆత్మీయ జీవితంలో మనం బలపడే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకే దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఆదివారం నాడు మనందరం దేవుని సన్నిధిలో సంఘముగా కూడి ఆరాధించుకున్నట్లుగా దేవుడు మనకిచ్చినటువంటి ఈ నూతన దినాన్ని బట్టి శుభదినాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. 2వ రాజుల గ్రంథాన్ని మనం వరుసగా ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము 2వ రాజులు 4వ అధ్యాయము 18వ వచనం నుండి 37వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం 32వ వచనం నుండి 37వ వచనం వరకు చదువుకుందాం. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కళ్ళు వాని కళ్ళ మీదను తన చేతులు వాని చేతుల మీద నుంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ 7 మార్లు తుమ్మి కళ్ళు తెరచెను. అప్పుడు అతడు గెహాజీని పిలిచి ఆ షూనేమీరాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను. అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా మరణంపై అధికారము, అథారిటీ ఓవర్ డెత్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆయన మరణంపై అధికారం కలిగిన వాడు అనేది ఈనాటి లేఖన భాగం మనకు తెలియజేస్తుంది. షూనేమీరాలు కుమారుడు అనుకోకుండా మరణించాడు కాబట్టి ఆమె అతన్ని ఎలీషా మంచం మీద పడుకోబెట్టి ఎలీషా ఉన్నటువంటి కర్మేలు పర్వతానికి వేగంగా వెళ్ళింది. ఆమె ఎలీషాను కలుసుకున్నప్పుడు అతని పాదాలను పట్టుకొని అతనికి ప్రతిదీ చెప్పింది. పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి ఎలీషా గెహాజీని తన దండంతో పంపించి వారికంటే ముందుగా వెళ్ళి ఆ కుమారుని మీద దండం పెట్టుమని పంపించినట్లుగా లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ మరియు ఎలీషా వెనకాల అనుసరించారు. అయితే గెహాజీ పిల్లవానిపై దండం ఉంచినప్పుడు ఏమీ జరగలేదు. అప్పుడు ఎలీషా ఆయన ఇంట్లోకి వెళ్ళి ఆయన దేవునికి ప్రార్థన చేశాడు. ఎలీషా తీవ్రంగా ప్రార్థించి 2 సార్లు సాష్టాంగపడి తన శరీరాన్ని పిల్లవాని శరీరంపై ఉంచగా ఆ బిడ్డ కళ్ళు తెరిచాడు. ఈ భాగంలో దేవుడు ఎవరు అని మనం ఆలోచించినప్పుడు 36 నుండి 37 వచనాల్లో మరణంపై దేవుడు తన శక్తిని ప్రదర్శించాడు. దేవుడు మరణం పైన అధికారం కలిగిన వాడనేది దీనివల్ల మనకు తెలుస్తుంది. ఆ తర్వాత మనం వాక్యంలో మనం చదువుతున్నప్పుడు షూనేముకు దగ్గరగా ఉన్న నాయీన్ అనే ఊరిలో యేసు ఈ భూమి మీద ఉన్నప్పుడు చనిపోయిన ఒక విధవరాలి కుమారుని యేసు ప్రభు లేపి ఉన్నాడు. లూకా 7:11-17 మనం ఆ విషయాన్ని చూస్తాం. ఆయన మొదట మరణాన్ని జయించాడు, మృతుల్లో నుండి తిరిగి లేచాడు. తద్వారా ఆయన మొత్తం మానవ జాతిని మరణం నుండి విడిపించగలిగినటువంటి దేవుడిగా ఉన్నాడు. కాబట్టి నేటికి ఆయనను ఎవరైతే వెంబడిస్తారో తనను వెంబడించే వారికి ఆయన పునరుత్థాన జీవాన్ని అందించేవాడు అనేది లేఖనం మనకు తెలియజేస్తుంది. ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని గమనించినట్లయితే 21 నుండి 27 వచనాల్లో షూనేమీరాలు యొక్క విశ్వాసాన్ని మనం చూడగలం. ఆ స్త్రీ తన విశ్వాసం ఎంత గొప్పదో తను చేసినటువంటి క్రియల వల్ల, తన చర్యలతో చూపించింది. దైవజనుడైన ఎలీషా తన కుమారుణ్ణి మృతుల్లో నుండి లేపగలడనేటువంటి నమ్మకంతో ఆమె ఎలీషా ఉన్న గదిలో తన కుమారుని పడుకోబెట్టి ఆపై ఆమె ఎలీషా యొద్దకు పరిగెత్తుకొని వెళ్ళి అతని పాదాలను పట్టుకుంది. అతన్ని వేడుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఆయన తన కుమారుని దేవుని శక్తి వలన లేపగలడనేటువంటి విశ్వాసం ఆమె కలిగి ఉన్నట్లు వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం ఇందులో గ్రహించి నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏదనగా మనం ప్రార్థన చేయడానికి దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు, మోకాళ్ళ వైపు వచ్చినప్పుడు మన ప్రార్థన దేవుడు వింటాడని, మనకు సమాధానం ఇస్తాడని ఆమెకున్నటువంటి విశ్వాసం, అలాంటి భరోసా మనకు ఉందా అనేది ఒకసారి మనం పరీక్షించుకోవాలి.
దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితి నుంచి ఆయన మనల్ని విడిపించగలడనే నమ్మకంతో మనం ప్రార్థించాలి. ఆ భరోసా దేవుని మీద మనం పెట్టుకోవాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజున మనందరం కూడా జీవితంలో ఏదో ఒక కష్టం గుండా, ఏదో ఒక అవసరత గుండా మనం వెళ్తూ ఉండొచ్చు. మనకున్నటువంటి ప్రతి పరిస్థితి పైన దేవుడు ఆయన సార్వభౌమ అధికారం కలిగి ఉన్నాడని తెలుసుకొని ఆయన సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించితే దేవుడు మనకు జవాబిస్తాడని నమ్మకం మనకు ఎప్పుడు ఉండాలి. దేవుని ప్రార్థించినప్పుడు మనం సమాధానం పొందుతామనేటువంటి విశ్వాసం మనకు ఉండాలి అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం అనుదినము మన ఆధ్యాత్మిక జీవితంలో సర్వాధికారం కలిగినటువంటి దేవుణ్ణి చేరుకొని దేవుడిచ్చేటువంటి కృపను పొందుతూ దేవుని యొక్క సహాయాన్ని మనం అనుభవిస్తూ మన జీవితాల్లో మనం ముందుకు సాగేవారుగా ఉండాలి అనేది ఈ లేఖన భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. శూన్యమీరాలు పరిపూర్ణమైనటువంటి నమ్మకాన్ని దేవుని మీద కలిగి ఉండడం వల్ల తన కుమారుని తిరిగి పొందుకోగలిగింది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నా ప్రభువు మనకు సహాయం చేస్తాడు, ఆయన మనల్ని తన పునరుత్థాన జీవంతో నింపుతాడు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించి దేవుని ప్రార్థించాలనేది దేవుడు మనకి ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం విశ్వాసముతో ప్రార్థనతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీ కృపతో మమ్మల్ని కాపాడుతున్నందుకు వందనాలు. నీవు సర్వాధికారం గల దేవుడు, మరణం పైన అధికారం కలిగిన వాడు, నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రభా, మీరు మాకు ఇష్టమైనటువంటి వస్తువులను మా నుండి తీసివేసినప్పుడు మీ చిత్తాన్ని మేము విశ్వసించడానికి, మీ చిత్తం మీద దృష్టి పెట్టడానికి, నీ చిత్తానుసారంగా నీవు మాకు సహాయం చేస్తావని విశ్వాసం ఉంచి మేము జీవించడానికి మాకు సహాయం చేయమని, నీ కృప ద్వారా నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్, అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతున్నాను. ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడును గాక. ఆమేన్.